ఫ్రెండ్స్ చూసారండి, మన తెలంగాణ సర్వపిండి అంటారు, ఆంధ్రాలో వచ్చేసి తపాల్ చెక్క అంటారు. సో ఎంత ఈజీగా అయితే ప్రాసెస్ అయిపోయింది, ఎంత హెల్తీగా అయితే ఉండదు చూస్తానికి కూడా. చాలా బాగా కాలిపోతున్నాయి పట్టుకోవడానికి కూడా. సో ఇదో చూడండి ఎలా ఉంది, ఎంత చూస్తానికి కూడా చాలా హ్యాపీగా ఉంది ఇది. ఎందుకంటే చాలా త్వరగా అయిపోతుంది. ఆయిల్ తక్కువతో చేసుకోవచ్చు, ఆయిల్ ఎక్కువ కూడా చేసుకోవచ్చు. సో మనం డీప్ ఫ్రై చేసుకున్న త్వరగా అయిపోతుంది అనేది మనకంతా కూడా. చూసారు కదండి ఎంత హెల్త్, చూస్తాక ఎంత బాగుందో. లోపల చెక్క ఫ్రై అయిపోయింది, ఉల్లిపాయ కనిపిస్తుంది, చక్కగా ఆనియన్ కనిపిస్తే చాలా హెల్తీగా ఉంది చూస్తానికి కూడా. సో మీరు కూడా ఈ వీడియో పూర్తి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా చేసుకోవచ్చు అన్నది. ఇంకా రకరకాలు చేయొచ్చు. నేను ఇంకా నెక్స్ట్ వీడియో అయితే ఇంకో రకంగా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకైతే. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ వరల్డ్. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం ఒక కొత్త రకం వంట చేసుకుందామండి. అది వచ్చేసి తెపాల్ చెక్క అంటారు, తెలంగాణలో అయితే సర్వపిండి అని పిలుస్తారండి. సో మన ఏపీలో వచ్చేసి అయితే దీన్ని తెపాల్ చెక్క అని పిలుస్తారు. దీనికి మేజర్గా కావాల్సింది ఏంటంటే వరిపిండి అండి. వరిపిండి కొంచెం ఉంటే చాలు. సో ఈ రోజు ఏంటి వరిపిండి మనం 1-2 చేద్దామని కొంచెం పిండి తీసుకున్నారు. దీన్ని ఒక క్వాంటిటీ తెలియదు, ఒక చిన్న గ్లాస్ అనుకోండి అంతే. ఒక చిన్న గ్లాస్ వరిపిండి అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. అండ్ దాంట్లో కావాల్సింది ఏంటంటే కొంచెం నానబెట్టుకుని శనగపప్పు అండి. శనగపప్పు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఏం పర్లేదు. శనగపప్పు, బొబ్బర్లు అండ్ చాలా రకాలుగా యూజ్ చేస్తారు. ఇప్పుడు అందుబాటులో మనకి ఏం లేదు కాబట్టి ఓన్లీ శనగపప్పు మాత్రం నేను యూజ్ చేస్తున్నాను. సో నానబెట్టుకుని శనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి ఇది. సో దానికి కావాల్సింది ఒక ఉల్లిపాయ అండి. ఒక ఉల్లిపాయ అంటే మనకి పిండి తక్కువ తీసుకున్నాం కాబట్టి అంత పిండి మనం తీసుకోవాలి, అంత ఉల్లిపాయ. అండ్ దీంట్లో కరివేపాకు అండి, సాఫ్ట్ చేసిన కరివేపాకు, అంటే మరీ ఎక్కువ కాకుండా ఇలా తీసుకోవాలి, కట్ చేసుకోవాలి. అండ్ దాంట్లో 3 పచ్చిమిరకాయలు అండ్ చిన్న అల్లం ముక్క తీసుకున్నారు. సో ఎందుకంటే మనకి ఇంకా దీంట్లో కారం ఏం కాబట్టి ఈ పచ్చిమిరకాయలు మనకు సరిపోతుంది. అల్లం పచ్చిమిరకాయలు ఈ కారం సరిపోతుంది. సో మనకి యాక్చువల్లీ ఇది ఒకటే అవుతుంది, చిన్నగా చేస్తే 2 అవుతాయి. దీన్ని చన్నీళ్ళతో కలపకూడదు, వేడి నీళ్ళతో మాత్రం కలపాలి. ఇక్కడ చూడండి స్టవ్ మీద వేడి నీళ్ళు అయితే మరుగుతున్నాయి ఇక్కడ. సో వేడి నీళ్ళు మరగంగానే మనం తీసి దీన్ని కలిపేసుకుని ఇవన్నీ కట్ చేసి దీంట్లో వేసుకోవాలి. సో దీన్ని 2 రకాలు వేసుకోవచ్చు ఈ పచ్చిమిరకాయలు అనేది. దీన్ని ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు అండ్ కొంచెం నూరేసి వేసుకోవచ్చు. నూరేస్తే ప్రాపర్గా అన్నీ కలిసి. సో మనం ముక్కలు కట్ చేయకుండా అల్లం కూడా కట్ నూరాలి కాబట్టి ఈ 2 నేను నూరేసి వేస్తాను, మళ్ళీ చూపిస్తాను. సో ఇది మిక్సీలో వేసుకోవచ్చు, మనం మిక్సీ లేకపోతే రోట్లైనా వేసుకోవచ్చు. కొంచెం కాబట్టి మనం రోట్లో వేస్తాం. దీన్ని ఏం చేయాలంటే మనం కొంచెం తీసేసుకుని కచ్చాపచ్చ తొక్కుని దాంట్లో కలుపుకోవాలండి. సో కచ్చాపచ్చ తొక్కుని పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ ఉంది దీంట్లో వేసుకోవాలండి ఇది. సో వాటర్ ఇక్కడ మరిగిపోతున్నాయి కదా, సరిపోతాయి. ఇది కట్టేసేసుకుంటే మనకి అంత వేడి అవసరం లేదు, కొంచెం మరిగితే చాలు. సో ఇప్పుడు 1 by 1 ఇవన్నీ వేసేసుకోవాలి కట్ చేసేసుకుని. సో ఇప్పుడు కరివేపాకు, సాఫ్ట్ చేసిన కరివేపాకు అండి. దీంట్లో కూరగాయలు వెజిటేబుల్స్ ఏమంటే వేసుకోవచ్చు. మన దగ్గర ఏమీ లేవు కాబట్టి ఓన్లీ కరివేపాకు మాత్రమే వేస్తున్నా. సో దీంట్లో 1 స్పూన్ సాల్ట్ సరిపోతుందని, చాలా పెద్ద లాస్ట్లో కలుపుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఇది కొంచెం పెద్ద సైజు కట్ చేసుకోవాలి, లేకపోతే బాగోదండి. చిన్నగా అయితే మరీ దీంట్లో మగ్గిపోతుంది. సో చిన్న సైజు కాకుండా కొంచెం పెద్ద సైజు కట్ చేసుకుంటే చూస్తానే బాగుంటుంది. అండ్ ఇంకంతేనండి, మనం ఏంటి ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, అల్లం పేస్టు అండ్ శనగపప్పు అండి. ఈ నానబెట్టిన శనగపప్పు అది ఎక్కువ వేయలేదు, కొంచెం వేసాను శనగపప్పు అంతా కూడా. సో సరిపోతుంది, ఏమవుతుంది. మనకంటే ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. దీనికంటే మామూలు బొబ్బర్లు అలసందలు అంటారు, బయట అమ్ముతారు. సో ఈ బొబ్బలు అలసందలు తెచ్చుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. అది ఇంకొకసారి చేస్తాం. సో ఇవన్నీ వేసాం కదండి, వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం ప్రాపర్గా కలుపుకోండి. ఈ పిండిలో ఫస్ట్ ఇవన్నీ కలుస్తాయండి. మన అల్లం పేస్ట్, ఉల్లిపాయలు అన్నీ కలపాలి. కలిపిన తర్వాత ఒక్కసారి అప్పుడు వేడి నీళ్ళతో కలుపుకోవాలి. వేడి నీళ్ళు కట్టేసాం కదండి, కొంచెం గోరువెచ్చగా సరిపోతుంది. ఈ మాత్రం వేడి చాలు, ఎక్కువ వేడైనా మరి ఇదేం పిండి పొరపాట్లు ఆడిపోద్ది. సో ఫస్ట్ ఇది కలిపేసుకుందామండి. సో పిండి కలిసిపోయింది కదండి, కలిసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, వేడి వాటర్ పోద్దాం దీంట్లో. సో వేడి వాటర్ కూడా ఎలా పోయాలంటే కొంచెం కొంచెం పోసుకుని కలుపుకోవాలి. ఎక్కువైతే మళ్ళీ బాగోదండి, ఇదంతా కొంచెం గట్టిగా రావాలి పిండి అనేది. సో ఫస్ట్ కొంచెం పోసాం కదా, కలుపుకున్న తర్వాత మళ్ళీ చూద్దాం రెండోసారి. ఇది చేయి కాలుతుందండి, వేడి చేయి పెట్టకూడదు, స్పూన్తోనే కలుపుకోవాలి. ఫస్ట్ చేయి పెట్టకూడదండి, ఇట్లా కలుపుకోండి. సో వాటర్ ఇంకా చాలేదు, ఇంకొంచెం పోసుకోవాలండి. ఇప్పుడు చూసారా ఇంకా పొరపాటు అవుతుంది, ఇంకొంచెం వాటర్ పోసుకుంటే మనకు మంచి కలుస్తుంది. సో చూసారా పిండి ఎలా ఉందో, ఈ మాత్రం చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇది ఎందుకంటే చపాతీ పిండిలా కలుపుకోవాలి, స్మూత్ కలుపుకుంటే మనకి తపాల్ చెక్క రాదు. సో మనం ఏంటంటే చపాతీ పిండి ఎంత గట్టిగా కలుపుకుంటాం అంత గట్టిగా కలుపుకోవాలి. అండ్ అలాగే దీన్ని పక్క పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచేస్తే ఈ పిండిలో ఏమవుతుందంటే మనకి వేడి వాటర్ ఉంది కదండి, ఈ పిండి అంతా మ్యాగ్నెట్ అవుతుంది. అంటే కొంచెం వరిపిండి కదండి, కొంచెం ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయ్యి మనకు గుల్లగుల్లగా వస్తుంది. సో మూత పెట్టేసి ఒక 2 minutes ఉంచేసి ఒక 5 minutes. సో ఇలా మూత పెట్టేసుకుని 10 నిమిషాలు ఉంచితే ఏమవుతుందంటే పిండి మొత్తం మ్యాగ్నెట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకుని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. దీన్ని 2 రకాలు చేయొచ్చు అండి. ఒకటి డీప్ ఫ్రై చేయొచ్చు, ఒకటి ఏంటంటే డైరెక్ట్గా ఇంత కొంచెం పిండి తీసుకుని జస్ట్ చూపిస్తాను మీకు, నేను చేస్తాను అంతే, ఏమి లేదు. ఇలా తీసుకుని దీన్ని ఏం చేస్తారంటే దీనికి ఇలా అతికిచ్చేస్తారండి. ఇట్లా కొంచెం ప్రెస్ చేసేసి, అడుగుని కొంచెం ఆయిల్ వేసి ప్రెస్ చేసేసి కొంచెం ఆయిల్తో, అంటే ఒక 2-3 స్పూన్ ఆయిల్తో మనకు కాలుతుంది. సో అలాగో బాగుంటుంది, ఇలాగో బాగుంటుంది.
సో ఇప్పుడు ఏంటంటే నేను డీప్ ఫ్రై చేస్తాను, ఎందుకంటే ఇది 2 days ఉన్న పాడవదు ఏం కూడా. మనం అందుకని కొంచెం ఆయిల్ పోసేసి అది 10 నిమిషాలలో ఆయిల్ పోస్తే మనకి వేడెక్కుతుంది. ఈరోజు మనం రెడీ చేసుకోవచ్చు దాన్ని చిన్న చిన్నగా. చూసారు కదండి, మనకి వచ్చేసి ఇట్లా 10 ఉండలు అయితే అయినవి. అన్ని కూడా ఇట్లా ఫస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇలా గట్టిగా ఉంటే పిండి మాత్రం మనకి ఏం నీట్గా వస్తుంది. ఇక్కడ ఆయిల్ కూడా కాగుంది కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ చేత్తోనే చేసేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా ఒక చిన్న ఇది క్లాత్, ఇక్కడ క్లాత్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే చేత్తోనే చేసుకోవచ్చు అని అలవాటు ఉన్నవాళ్ళు. సో ఇది ఇట్లా కొంచెం ప్రెస్ చేసేసి గారిలాగా, అంటే మరీ సన్నం ఉండకూడదు, మరీ లావు ఉండకూడదు. అప్పుడు ఏమవుతుంది, మనకు ప్రాపర్గా ఇది కాలుతుంది. సో ఇట్లా ఏం చేయాలంటే ఇట్లా చేసేసుకుని మధ్యలో చిన్న హోల్ ఇచ్చుకోండి. ఈ చిన్న హోల్ ఏంటంటే ఇక్కడ ఆయిల్ కాలి ఈ చుట్టూ కూడా మనకు బాగా కాలుతుంది, లేకపోతే మామూలుగా కాలదు, గారిలాగా ఉండాలి మనకు అది. చూసారు లేసి వచ్చేస్తుంది. ఇట్లా ఏం లేదు, ఇట్లా కాల్చుతానండి. ఇట్లా ఆయిల్లో వేసేస్తే చక్కగా మీకు డీప్ ఫ్రై అయిపోతూ ఉంటుంది మెల్లగా. అంటే సిమ్లో పెట్టుకుంటే హైలో పెట్టుకుంటే సరిపోతుంది. అట్లా అన్నీ చేసి వేసుకోవడమే. సో ఫాస్ట్గా చేసి వేసుకోవచ్చు, కంగారు ఏం లేదండి. అవి కాలేపాటికి 1-2 కాలేపాటికి మళ్ళీ 2 రెడీ అవుతాయి. సో అంతే ఏ విధంగా కాల్చుకోవడం. ఇది మామూలుగా ఇది కొంచెం నూనె ఎక్కువ అవుతుందండి, నూనె ఖర్చు. మనం ఏంటంటే పోయినసారి ఇట్లా కాల్చుకోకుండా మామూలుగా ఎలా అంటే మనం చెప్పారు కదా, ఒక 2 స్పూన్ల ఆయిల్తో మనం అలా కాల్చుకోవచ్చు. సో అలా కూడా బాగుంటాయి. సో అది కాలేలోపు మనం ఏంటంటే ఇంకోటి రెడీ చేసుకోవచ్చు ఇట్లా. సో ఈ పక్కన వేసేసుకుంటే అదే మెల్లగా కాలుతుంది స్లోగా, ఏం కంగారు ఏం లేదు. ఇది నెమ్మదిగా మనకి స్లోగా కాలాలండి అంతా కూడా. కొంచెం హైలో కాకుండా ఇట్లా కొంచెం సిమ్లో పెట్టి మీడియంలో పెట్టుకుంటే మనకి చక్కగా కాలుతుంది. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం కాల్చుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఇట్లాగే కాల్చుకోవాలి. సో ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవసల, కొంచెం వేసుకుంటే చాలండి, ఓవర్గా ఏం పోయేవసల. మళ్ళీ అంతా కూడా డీప్ ఫ్రై అయిపోతుంది కదా. సో కాలిపోయింది కదండి, ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసుకోవాలి. ఇది మనం పసుపులేదు కాబట్టి కొంచెం వైట్ అవ్వదు, కాలిన తర్వాత మంచి కలర్ వస్తుంది, ఇంకేం అవ్వదు. సో అన్నీ ఈ విధంగా కాల్చుకోవాలి. సో పక్కన కాలేక ఇంకో పక్క తిప్పుకుంటే మంచి కాలద్దండి ఇదంతా కూడా. చూస్తారా, ఇది ఫాస్ట్గా అవుతుంది అంతే, ఏం లేదు. దీనివల్ల ఏంటంటే మామూలుగా కొంచెం నూనె వేసుకుని అయినా కాల్చుకోవచ్చు, దానివల్ల ఏంటి కొంచెం లేట్ అవుతుంది. ఇలా అవ్వడం అంటే ఫాస్ట్గా అయిపోద్ది వర్క్. ఏదైనా ఒకటి, ఈ ఆయిల్ కూడా ఏం పేల్చదు మనకి, బీప్ పిండి కదా అసలు ఆయిలే పేల్చదు. చూడండి ఇది కాలుతుంది, ఇంకా కొంచెం కలర్ వస్తే సరిపోతుంది. మరి ఓవర్గా కాల్చుకోవడం, ఓవర్గా కాల్స్తే కొంచెం గట్టిగా వచ్చేస్తుంది. సో ఈ వరుసలు ఆయిల్ పేల్చవండి, ఎంత హెల్దీ ఫుడ్ అంటే ఒట్టి బీప్ పిండే కాబట్టి కొలెస్ట్రాల్ అట్లా కూడా ఏమీ రాదు. సో ఎవరైనా హ్యాపీగా తినేయచ్చు వండుకొని. సో కొంచెం ఇబ్బంది అంతే స్టార్టింగ్ అంతే. సో మనకు ఫాస్ట్ కావాలంటే ఇలా డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా చిన్న కాల్చుకోవచ్చు. చూసారా ఎలా ఉన్నాయి, ఎంత హెల్దీగా ఉన్నాయో. సో ఇలా కాల్చుకోండి అంతా కూడా. చూడండి ఎంత హ్యాపీగా ఉంది చూస్తాక ఇది. చూసారు కదండి, మొత్తం అయితే మనకు ఒక 1/2 kg పిండి ఉండదు, 1/2 kg పిండికి అయితే మనకి చక్కగా ఒక 10 నెంబర్స్ వచ్చేసినాయి. చాలా సింపుల్, చాలా ఈజీ అంతే. ఇంకొకటి దీన్ని 2వ రకంగా కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం వచ్చేసి ఓన్లీ ఉల్లిపాయ ఒకటి వేసాం కదా, ఉల్లిపాయ కాకుండా ఉల్లిపాయ వేసుకోవచ్చు అండి. ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసిన తర్వాత లాస్ట్లో సొరకాయ ఉంటుంది కదండి మనకి కూరగాయలు వెజిటబుల్, సొరకాయ తురిమేసి మనం వాటర్ వేసాం కదా వేడి నీళ్ళు, ఆ వాటర్ వేయకోకుండా కంప్లీట్గా ఆ సొరకాయ తురుము కలిపేసి ఎంతవరకు వాటర్ సరిపోదు అంతవరకు మనం దాన్ని కంప్లీట్గా ఆ వాటర్తో మనం కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు సొరకాయ అప్పాలంటారు దాన్ని. సో ఏదైనా మనం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు, వెజిటేబుల్స్ డైరెక్ట్ తినలేడు ఎలా కూడా తినేయచ్చు. సో నేనైతే అది లాస్ట్ టైం చేస్తే నా పాత ఛానల్లో అయితే ఒకసారి ఉంది, అది ఓన్లీ వెజిటేబుల్తో సొరకాయతో చేసింది, చాలా బాగా వచ్చింది. అది కూడా డీప్ ఫ్రై చేస్తాను త్వరగా అయిపోతుందని. సో ఎప్పుడైనా చూడండి ఆయిల్ మనం ఎంతైతే ఇచ్చామో దీంట్లో అలాగే ఉంది, ఏం పేల్చలేదు, మీకు ఎక్కడ కూడా పేల్చలేదు. సో మీకు నచ్చితే కనుక ఒకసారి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంటే వీడియో నచ్చితే కనుక మీకు. సో ఈ విధంగా చేసుకోవచ్చు. మనకేంటంటే చూస్తున్నారు కదండి ఎలా గారెలాగా చూస్తే గారెలాగా ఉంది. ఇది గారె అయితే కాదు, చక్కగా మనకి ఖాళీ చక్కగా ఉంటుంది. సో ఫైనల్గా మనకైతే రెడీ అయిపోయినాయండి మన తెపాల చెక్క అంటారు, తెలంగాణ తెపాల చెక్క అంటారు, లేకపోతే ఆంధ్ర తెలంగాణ సర్వపిండి అంటారు, ఆంధ్ర తెపాల చెక్క అంటారు. చూసారా ఎంత బాగా అయితే మీకు అది కాలిందో దీని లోపల. సో ఎక్కువ మందం కాదు, ఎక్కువ సన్నం కాదు, చాలా హెల్తీగా ఉంది చూస్తానికి కూడా. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.